ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 12 నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం 2024-25 సంవత్సర బడ్జెట్ లో కేటాయింపుల విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చేయవలసిన పనులను చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల కృషి కోసం జరగబోయే బడ్జెట్ లో కావాల్సిన నిధులను కేటాయించే విషయంపై వివిధ అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ఒక అవగాహన కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపుపై ఈ సమావేశం నిర్వహించామన్నారు. నియోజకవర్గాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అదే రకంగా నా జాతర మంత్రివర్యులు, నా తోబుట్టులు సీతక్క గారు, సురేఖక్క, ప్రభాకర్ అన్న, మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ప్రభాకర్ అన్న, సిపి గారు, జిల్లా ఎస్పీలు, జిల్లాలోని వివిధ సెక్టార్లలో ఉన్న ఉన్నతాధికారులు, మీడియా అందరికీ నమస్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్నాయి ప్రయారిటీలు మనం ఏమించుకోవాలి. అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టిట్యూన్సీ వైజ్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఆ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్, ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సీతక్క గారికి వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మా సాధారణ మంత్రివర్యంలో సీతక్క గారిని ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడారు. రిపోర్ట్ కాకుండా అధికార యంత్రాంగము, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు సమన్వయంతో మేజర్ గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్ లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి
ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడేమన్నా ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇతర జిల్లా నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆఫీసర్స్ ఫార్మేట్ అయినప్పుడు కొంత నిర్లక్ష్యం అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడేది చివరిగా ప్రజలే పడతారు. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడే సీనియర్ చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మినిట్స్లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఇది ఈ ప్రాబ్లం నుంచి ఇన్ని రోజుల్లో మేము చేస్తాం మినిట్స్లో ఎంటర్ అవుతుంది. అన్ని రోజుల్లో చేసి మీరు కలెక్టర్కి రిపోర్ట్ చేస్తూ మళ్ళీ వచ్చినాక మా మీటింగ్లో మీకు చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ మర్చిపోయేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉండే మాత్రం కుదిరేది కాదు. కాబట్టి మేము చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాం. ప్రజల అభివృద్ధి మన ధ్యేయము, పాలకులను కాదు పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి సేవ చేయడమే లక్ష్యంగా వివిధ పనుల మీద జరుగుతున్న రివ్యూలో భాగస్వామ్యం ప్రభుత్వం యొక్క పని అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం సంబంధించి జరుగుతున్న దాంట్లో వాస్తవంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా పూర్వం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా వేయడం జరిగింది. మా దగ్గర పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 మండలాలు, ఇప్పుడేమో నూతనంగా హన్మకొండలో వచ్చింది. వాటి డెవలప్మెంట్ రిపోర్ట్ యాక్టింగ్ కూడా సంబంధం లేదు. కాబట్టి మేము అనగారికి 2 మండలాలకు సంబంధించినటువంటి అంశం ఏదంటే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చినాం. భవిష్యత్తు గౌరవ వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కాబట్టి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు హెచ్ఓలకు కూడా వేరే పనులకు మేడం కొట్టసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా ఊరు డిస్ట్రిక్ట్ సంబంధించి 3 మండలాలు వస్తాయి. వాళ్ళ నుంచి 3 మండలాలు అధికారులు 3 మండలాలకు సంబంధించి అది ఆల్మోస్ట్ ఒక 100 ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయ్యింది. కానీ ఇప్పుడు దానికి మేము ల్యాండ్ ఎక్విజిషన్ కంపెన్సేషన్ ఏదైతే 2020లో ప్లాన్ చేసాము, దాదాపు 4 కోట్ల మాకు వచ్చినాయి. అది కలెక్టర్ ఖాతాలో కూడా జమ ఉంది. కానీ అప్పుడు ఉన్న సర్కిల్ రేట్ ప్రకారంగా చాలా తక్కువ మాకు వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న దాదాపు 50 మంది రైతులు ఆ రేట్ తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. మా పక్కన ఉన్న నియోజకవర్గంలో సార్ రామపాలెం సార్ సి ఇరిగేషన్ ఉన్నారు సార్. సబ్జెక్ట్ చెప్పండి మ్యామ్. సార్ కన్సర్న్ ఆఫీసర్ అవుట్లైన్ చెప్పండి. సార్ సార్ డీటెయిల్ ఇస్తారు కదా సార్. రెండోది దేవదుల ప్యాకేజ్ 5 ఇంకా మాది 3.27 acres ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది. అక్కడ ఒకవేళ అది సరే అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు జనరల్ అవార్డ్ పాస్ చేసిన పర్వాలేదు. వాళ్ళకి ఒక మాట ఇస్తే ఆ 3.27 acres ఎక్విజిషన్ చేసుకుంటూ ఓన్లీ 3.27 సార్ 2 ఎకరాలు 27 గుంటల ల్యాండ్ సార్. అది ఒకవేళ కంప్లీట్ అయితే సార్ దాదాపు 20,000 ఆయకర్కి వాటర్ వచ్చి సార్ మోర్ దెన్ సార్ అట్లా మనకు 9 lakhs ఇస్తే చాలు. 27 lakhs 30 lakhs లోపల అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ ప్యాకేజ్ సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా మనకి ఆ ల్యాండ్ వాళ్ళకి వాడడం లేదు. అంటే చుట్టూ మొత్తం ఎక్వైర్ అయ్యింది సార్. బ్రీఫ్గా సార్ ఒక మల్లాపేట్ వైపు మాకు ప్రొటెక్షన్ వాల్ కూడా చాలా అవసరం.
ఎస్ సార్ మొత్తం అక్కడ ప్రైవేట్ ఇల్లు ల్యాండ్స్ అన్ని దెబ్బతిన్నాయి సార్. ఇంకా సుదీర్ఘ విగ్రహాలు మార్చి ఇరిగేషన్ మొత్తం కాన్స్టిట్యున్సీ వాతావరణంతో పర్మనెంట్ సోర్స్ లేదు. లక్నవరం ఏదైతే ఉందో దాని యొక్క క్యాచ్మెంట్లో పడ్డ వర్షాన్ని ఓన్లీ ఖరీఫ్కి యూజ్ చేయడం జరుగుతుంది. మిగిలిన కూడా ఏదైనా ఉంటే తప్ప రబీకి యూటిలైజ్ చేసిన పరిస్థితి. అక్కడ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ పాయింట్, అక్కడ మొత్తం సాయిల్స్ కానీ కూడా వరి పండించేటువంటి సాయిల్స్. కాబట్టి ఒకటే ఒక సోర్స్ ఉంది. రామప్ప నుంచి మనకు లక్నవరం గ్రావిటీ కెనాల్ ద్వారా అది మనము లక్నవరం యూజ్ చేయొచ్చు. దానిలో ఏమైందంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఒక 142 acres పెండింగ్ ఉంది సార్. దానిలో 101 acresకి మనకు కార్పొరేషన్ ఫండ్స్ నుంచి కూడా ఒక 4.06 crores మన కరెక్ట్గారికి పీరియడ్ కూడా పడ్డాయి. కాకపోతే ఏంటంటే దానిలో ల్యాండ్ రేట్స్ ఎక్కువ వాడడం వలన గవర్నమెంట్ కూడా మనం ఇప్పుడు కన్సెంట్ అవార్డు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అమౌంట్ తక్కువ వస్తుంది. జనరల్ అవార్డు ఇస్తే దానికి సంబంధించిన డెసిషన్ తీసుకుంటే కన్సెంట్ అవార్డు కొన్ని చోట్ల ఇచ్చిన దాని ప్రకారం మనం ఇవ్వగలిగితే రైతులు ఒప్పుకునే పరిస్థితి రేట్ అంతగా చెప్పారు. అది లక్నవరం పర్మనెంట్ సోర్స్ అని వారికి గ్రావిటీ. ఇంకొకటి మేడం గారు చెప్పింది phase 3 ప్యాకేజ్ 5. దీనిలో సార్ 32,000 రామప్పకి సోర్స్ ఏంటి మీకు? వాటర్ దేవాలయం నుంచే కదా? ఎస్, దేవాలయం నుంచి రామప్పకి ఇస్తాం. రామప్ప నుంచి సరే మీరు అనేది ఇంటి కెనాల్ ఎంత ఉంటుంది? లెంత్ అరౌండ్ 8 meters అనిపిస్తుంది. గ్రావిటీ కెనాల్ డిస్టెన్స్ అండి, డిస్టెన్స్ 6 kilometers. డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటున్నారు. రామప్ప టు లక్నవరం 6 kilometers. 6 kilometers. అదేమైందంటే మనకు లక్నవరంలో నీళ్లు లేకపోతే సమగ్ర సాగు కూడా నిలబెట్టుకునే పరిస్థితి. కాబట్టి గ్రామంలో మన దేవాలయ వాటర్ స్టోరేజ్ అయ్యింది. అక్కడి నుంచి జనగాం, తపాస్పల్లి, అటు పాకాల, అటు భూపాలపల్లి అన్ని నియోజకవర్గాలకు నింపుకొని బయటికి పోతున్నాయి. కానీ లోకల్ 6 kilometers కూడా మేము కార్పొరేషన్ చేసిన డబ్బు కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ అంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎంత అవసరం ఉంటుంది, వాల్యూ ఆఫ్ వర్క్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎంత అవసరం అసెస్మెంట్. ఓకే, 142 acres మనకు ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్. అవుట్ ఆఫ్ దట్ 101 acres ఈ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. మిగిలిన 40 acres 45 acres ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్. దానికి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ 101 acresకే దాదాపు 4.04 crores పెద్దగా ఉన్నాయి. ఎంత? 4.4 crores పెద్దగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జనరల్ అవార్డు కాబట్టి కన్సెంట్ అవార్డు అడుగుతారు వాళ్ళు. రేటు దానివల్ల కొంత పేమెంట్ చేస్తారు. నథింగ్ మోర్ దాన్ దట్. నాకు వచ్చినందుకు ఆన్సర్ తప్ప అని ఆన్సర్ చెప్తాను. ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది బ్యాలెన్స్ ఉందా? ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.